ఆషాఢంలో తీసింది శ్రావణంలో అప్లోడ్ చేస్తున్నానండి. అంటే పర్సనల్ పని మీద తిరుగుతూ ఉన్నాను, అందుకని వీలు కాక అంటే వీలు అవుతుంది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నాకు చాలా ప్లెజెంట్గా ఉండాలి, ఆ టైం దొరకట్లేదు, అందుకని ఇంత లేట్ అయింది. ఇదైతే లాస్ట్ వీక్ వ్లాగ్ అండి, అంటే సాటర్డే సండే వ్లాగ్ అనమాట. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే 2 రెసిపీలు షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఏదైనా చాలా సింపుల్గా ఉండేవి చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కువ చేయలేను అనమాట. నా అలాగే చాలామంది ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. ఒక గ్లాస్కి 3 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని దీనికి ఫస్ట్ పోపు వేసుకోవాలండి. కొంచెమే ఆయిల్ పడుతుందండి, పోపుకి ఎంత ఆయిల్ పడుతుందో అంతే ఆయిల్ పడుతుంది అనమాట. అలా ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఆకుకూర పొనగంటి కూరతో చేస్తున్నానన్నమాట అండి. పొనగంటి కూర వీక్లీ వన్స్ అన్నా తీసుకోవాలండి, ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువైపోతుంది కదండి అందరికీను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్క్రీన్ టైం ఎక్కువయ్యి కళ్ళు డిసీజ్ చాలా ఎక్కువ వస్తున్నాయి కదా. నాకైతే డ్రై ఐ స్టార్ట్ అయిపోయినాయి అండి, అది కూడా ఒకటి కారణం అనమాట. మొన్న 2 days తిరిగానండి ఐ హాస్పిటల్కి. ఒకరోజు టెస్ట్లు అయిపోయినాయండి, ఒకరోజు కన్సల్టేషన్. అంటే టెస్ట్లు వచ్చేంత వరకు మనకి కన్సల్టేషన్ ఇవ్వరు కదా, అదనమాట అండి. ఇంకా మేము ఎప్పుడు కానీ ఆకుకూరలు బాగానే తింటాము, కానీ అయినా సరే స్క్రీన్ టైం ఎక్కువైంది కాబట్టి కొంచెం ఆకుకూరలు అయ్యి ఎక్కువ తినమన్నారు. పొనగంటి కూర అయితే ఆ కంటికి ఇంకా మంచిది కదండి, అందుకని పొనగంటి కూర ఈసారి నుంచి వీక్లీ వన్స్ అన్నా ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. అవి పొనగంటి కూర రాత్రే వలిసేసానండి, పొద్దున్నే అవ్వదు కదా హడావుడికి. అది కట్ చేసేసుకుని పోపుల్లో వేసేసుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గాలండి. మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్దండి, కొంచెం హార్డ్గా ఉంటుంది కదా. ఇది కొంచెం ముదురుగా కూడా ఉందండి, అందుకని ఒక 5-10 నిమిషాలు టైం పడుతుందండి. లేతకైతే తొందరగానే అయిపోతుందండి, ఇది కొంచెం ముదురుగా ఉందనమాట. అలా కలుపుకొని మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలండి. లేకపోతే చిన్నపిల్లలు తినరండి, పెద్దవాళ్ళైతే ఎలాగోలా తినేస్తారు, కానీ అది మగ్గకపోతే కొంచెం గడ్డిలాగా అనిపిస్తుంది అనమాట. అందుకని కొంచెం మూత పెట్టుకొని మగ్గి పెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకునే పెసరపప్పు ఉంది కదండి, అది వేసుకోవాలి. ఇది ఎలా ఉంటుందనండి, పొడి కూరలా ఉంటుందన్నమాట. అందుకని ఎక్కువసేపు కలుపుకోవాలి, ఎందుకంటే అన్నిటికీ మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి కదండి, అందుకని ఎక్కువసేపు కలుపుకోవాల్సి వస్తుంది అంతే దగ్గరుండి. దీనికి వాటర్ లైట్గా పోస్తామండి, అంటే సరిపడా పోస్తాం అనమాట. ఒక గ్లాస్కి 3 గ్లాసులు పోస్తాం. నేను ఒకసారి తెలియక 4 గ్లాసులు పోసేసానండి, మొత్తం పేస్ట్లా అయిపోయింది అనమాట. ఇంక తర్వాత ఇంకా 3 గ్లాసులు పోసాను, కానీ మళ్ళీ భయపడుతూ 2 గ్లాసులు పోసి ఇంకా కొన్ని నీళ్ళు ఉంచేసాను అనమాట అండి. పప్పు నానబెట్టుకునే దాన్ని బట్టి కూడా తొందరగా ఉడుకుతుందండి, ఎందుకంటే ఒక గంట ముందు నానబెట్టుకున్నాం అనుకోండి ఎక్కువసేపు నానుతుంది కాబట్టి తొందరగా ఉడికిపోద్ది అనమాట. అందుకని చూసుకుని వేసుకున్నాను నీళ్ళు. నేను అప్పటికప్పుడే కలిపాను, అప్పటికప్పుడే నానబెట్టాను అనమాట అండి. నానబెట్టి పోపు వేసాను, అంతే, అంత టైమే ఉంది. అందుకని నేను చూసుకుని వేసుకున్నాను అనమాట నీళ్ళు. ఎందుకంటే ఒకసారి ఒక 4 గ్లాసులు పోస్తే పేస్ట్ అయిపోయింది. టేస్ట్ బాగానే ఉంటుంది కానండి, పొడి పొడిగా ఉండదు అనమాట కూర, పేస్ట్ ముద్దల కింద ఉంటుంది. అందుకని ఇలా పొడి పొడిగా రావాలి ఎలాగైనా అని ఇవాళ సాధించానండి, అందుకనమాట. ఫస్ట్ 2 గ్లాసులు పోసాను, అవి మొత్తం అంతా వెపరైపోయి ఇంకా ఉడకలేదనమాట అండి. తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు ఉంచానని చెప్పాను కదా, అవి పోసిన తర్వాత మంచిగా ఉడికిపోయింది అనమాట. అదిగోండి అలా పొడి పొడిలాడుతూ రావాలి కూర, అప్పుడు చూడటానికి బాగుంటుంది, తినడానికి అయితే ఎలా ఉన్నా బాగుంటుందిలేండి. ఫస్ట్ చూడటానికి బాగుంటేనే మనం తినగలుగుతాం కదా, అలా అనమాట. ఇది సాంబార్ చేసినప్పుడు, లేకపోతే మనకి ఎక్స్ట్రా ఒక కర్రీ కావాలి అన్నప్పుడు త్వరగా అయిపోతుందండి. నేను ఇవాళ అయితే గోరుచిక్కుడుకాయ కూర చేశాను, అదొక్క కూర సరిపోదు కదా, అందుకని ఇది చేశాను అనమాట. ఇదైతే కొంచెం 2 పూటలకే వచ్చేస్తుందండి ఇలా చేయడం వల్ల. అది కొంచెం ఇది కొంచెం వేసుకుని తింటాం కదా, అందుకని అనమాట. తర్వాత ఉప్పు కారం ఇది తినే దాన్ని బట్టి వేసుకోవడమేనండి. దీంట్లో పచ్చిమిరపకాయలు అవసరం లేదండి, పచ్చిమిరపకాయలతో అంత టేస్ట్ ఉండదు అనమాట, కారంతోనే టేస్ట్ బాగుంటుంది. పోపు వేసిన తర్వాత ఇలా మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని వేసుకొని కొంచెం తిప్పుకోవాలండి, ఎందుకంటే పొడి కూర కదండి, అన్నిటికీ స్ప్రెడ్ అవ్వదు కదా. వాటర్ ఉంటే మనకి స్ప్రెడ్ అవుతుంది, వాటర్ లేదు కదా, అందుకని కొంచెం తిప్పుకోవాలండి, దగ్గరుండి కొంచెం తిప్పుకోవాలి. ఈ కర్రీని కొంచెం దగ్గరుండే చూసుకోవాలండి, ఎందుకంటే మనం కిచెన్లో వేరే కర్రీ చేస్తూ ఈ కర్రీ చేసుకున్నాం అనుకోండి, మనం అటు ఇటు వెళ్ళిపోం కాబట్టి కూర మాడకుండా మంచిగా తిప్పడానికి వీలుంటుంది అనమాట. అలా ప్లాన్ చేసుకోండి. ఇది కొంచెం టైం ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే టైం అంటే జనరల్గా కర్రీ ఎలా ఉంటుందండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు నీళ్ళు పోసాం అనుకోండి, అది మానాన్ని అది ఉడుకుతుంది కదా. ఇది అలా కాదనమాట, కొంచెం దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి.
ఇంకా నేను పక్కన కర్రీ చేస్తూనే ఇది చేస్తూ ఉన్నాను అనమాట అండి. ఇది ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు వేసి వేగిన తర్వాత ఇవి కొంచెం ఉడకాలంటే టైం పడతాయి కదండి గోరుచిక్కుడుకాయలు. ఇలా కుక్కర్లో వేసి ఒక్క విజిల్ ఒక్క విజిల్ వచ్చింది అనుకోండి, భలే సాఫ్ట్గా అయిపోతుంది. కూర కూడా చప్పగా అవ్వదన్నమాట అండి. ఎక్కువ విజిల్స్ వచ్చామంటే చప్పగా అయిపోయి మొత్తం అంతా పేస్ట్ అయిపోద్దండి. అటు ఇటు ఈనుల్లా ఉంటాయి కదా, అవి తగులుతూ ఉంటాయి అనమాట. బాగుండదు, కొంచెం ముదురుగా అయిపోయి తింటే ఎలా ఉంటుందో అలా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అండి. అదిగోండి ఒక్క విజిల్ వచ్చిందంటే కొంచెం నీళ్ళు ఉంటాయండి, పర్వాలేదు. అలా ఇదైతే మంచిగా సాఫ్ట్గా మనం బయట కుక్కర్ పెట్టకుండా విజిల్ లేకుండా మనం ఉడికిస్తాం కదా కూర, అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది, టేస్ట్ అస్సలు పాడవదు, తొందరగా ఉడికిపోతుందండి. ఒక్క విజిల్ రానివ్వండి, మీరు ఎలా చేసుకున్నా పర్వాలేదు. కానీ కర్రీ కుక్కర్లో వేసి ఒక్క విజిల్ ఇచ్చామంటే మంచిగా సాఫ్ట్గా అయిపోతాయండి గోరుచిక్కుడుకాయలు. త్వరగా అయిపోయినట్టు కూడా ఉంటుందన్నమాట అండి. ఈ రోజైతే ఈ 2 డిషెస్ చేశానండి. చేసుకోవడం వల్ల తొందరగా అయిపోయినట్టు ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా ఎక్కడా పాడవదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నాకు తెలియక నేను చాలా కష్టపడేదానండి. కనీసం ఒక అరగంట అయినా ఉంచేదాన్ని అనమాట. అలాగా ఇంకా ఒకసారి ఇలా ట్రై చేసిన తర్వాత చాలా నీట్గా, అంటే కూర చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా పాడవకుండా ఉంటుంది అనమాట. అందుకని మీకు కూడా షేర్ చేశాను. ఈరోజే దోశలు వేసానండి. దోశల్లోకి పల్లి చట్నీ చేశాను, బోరు కొట్టి ఇంకా కర్రీనే వేసుకొని తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఫస్ట్ అయితే అవిసిగించిన కారం ఎవరైనా ట్రై చేయండి, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల నాకైతే ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయినాయండి. అందుకోసం ట్యాబ్లెట్స్తో పాటు అది కూడా తింటున్నాను అనమాట. నాకు అయితే మేడం కూడా నమ్మలేకపోయారు. 10 డేస్లో మంచి ఏమంటారు, నాకు 700 ఉన్నాయండి ట్రైగ్లిజరైడ్స్. 10 డేస్లో 200కి వచ్చేసినాయి అనమాట. ఎన్ని రోజుల క్రితం తీసుకున్నారో అని అడిగారు అనమాట. అంటే నేను ట్యాబ్లెట్స్తో పాటు అవిసి గింజలు కూడా తీసుకున్నానండి, అందుకోసమని బాగా కంట్రోల్కి వచ్చేసినాయి అని చెప్పారు. అప్పుడు రెగ్యులర్గా ఫాలో అవ్వండి సేమ్ అని చెప్పారనమాట. కాకపోతే ఎక్కువ రోజులు అదే వాడద్దు, ఎందుకంటే బాడీ కూడా అదే అలవాటు చేసుకుంటుందండి. అందుకని మధ్యలో గ్యాప్ ఇస్తూ ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మానేసి మళ్ళీ 1 వీక్ అలాగా ట్రై చేయాలన్నమాట. ఇంకా మా ఇంటికి వెళ్ళామని చెప్పాను కదండి. ఇంకా ఖ్యాతి అప్పుడప్పుడు కేక్ చేయమని చెప్తుంది అనమాట. నాకు బేసిక్ కేకే వచ్చండి, ఎక్కువ రాదనమాట. ఒకటి రాగి పిండితో చేస్తాను, ఒకటేమో గోధుమ పిండితో చేస్తాను, అవే వచ్చనమాట. ఇంకా దానికోసమని అన్ని కేక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయండి, మా ఇంటి దగ్గర ఉన్నాయి. అందుకని అవి తీసుకుందామని వచ్చాను అనమాట. ఏమేమి ఉన్నాయని చూస్తున్నాను, తీసుకున్నాయని మర్చిపోయానండి. ఏమున్నాయో చూస్తున్నాను ఒక ఐడియా కోసం. ఇంకా తులసమ్మ చాలా పెరిగిపోయిందండి, అదంతా కట్ చేసి కనీసం మాలన్నా వేయచ్చు దేవుడికి అని చెప్పి కట్ చేసి అంతాను మంచిగా ఇంటికి తీసుకొద్దాం, మాల కడదామని అనుకుంటున్నాను. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇది హైదరాబాద్కి అంటే మెయిన్ ఎల్బీ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుందండి, అంత దూరంలో ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే చాలా ప్లెజెంట్గా మా ఆంధ్ర ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అనమాట. ఆవులతోటి కోళ్ళతోటి చాలా బాగుంటుంది. అక్కడ చాలామంది ఆంధ్ర వాళ్ళే ఉంటారులేండి. ఇంకెందుకు వెళ్ళానంటే మా ఇంటికి గోరింటాకు కోసం వెళ్ళాను అనమాట అండి. గోరింటాకు చెట్లు ఇంకా అన్ని రకాల చెట్లు అన్నీ ఉంటాయిలేండి, అది లేదు ఇది లేదు అనకుండా. ఇంకా మన ఆంధ్రాలో ఎలా ఉంటాయండి చెట్లు అన్నీ, మనకి ఇంట్లో కావాల్సిన అన్ని చెట్లు ఇంట్లో పెట్టుకుంటారు కదా, అలాగే ఉంటుంది అనమాట. ఎవరిని అడగక్కర్లేదులేండి, మంచిగా బయటే ఉంటాయి. అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి కోసుకుంటాను, నేను ఎవరిని అడగనమాట. మంచిగా కోసుకొని తీసుకొచ్చాను, మా ఖ్యాతికి పెట్టేశానండి. నాకు నాటికి ఇంకో చేతికి పెట్టేవాళ్ళు దొరికారండి. నాకైతే అది చాలా సంతోషం అనిపించింది. చిన్నదైనా నేను పెట్టమనలేదులేండి, పెడతాదో లేదో అని అడగలేదు నేను. అమ్మ నీకు ఆ చేయి పెట్టుకున్నావు కదా, ఇంకో చేయి నేను పెడతానమ్మా అని పెట్టేసిందండి. ఎంత బాగా పెట్టిందో, చిన్నపిల్లలు ఎలా పెట్టినా కానీ క్యూట్గానే ఉంటుంది కదా. ఇంకా కొంచెం మిగిలిపోతే వాటర్లో పళ్ళెంలో వాటర్ పోసి అలాగే ఇద్దరం కాళ్ళు పెట్టాను అనమాట. అది పండుతుందో లేదో ఇప్పుడు చూస్తున్నారు కదా, అందరూ ట్రై చేస్తున్నారు కదండి, అది నేను ట్రై చేశాను. బాగానే పండుతుందండి, కాకపోతే ఎక్కువసేపు ఉంచుకోలేదు, కొంచెమే పండింది అనమాట. అదిగోండి మా ఖ్యాతి పెట్టగానే తీసేసింది, నేను ఉంచుకున్నాను. ఇక నాదే పండింది అంటూ ఉన్నాను. అమ్మ చేయకంటే నా చెయ్యే బాగా పండింది కదా అని చెప్తుందండి వాళ్ళ ఫాదర్కి. అందుకని నీదే బాగా పండిందమ్మా, నాకంటే నీదే క్యూట్గా పండింది అని చెప్పాను అనమాట. మీరు చెప్పండి మా పాపదే బాగా పండింది కదా. ఇదేనండి వాటికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అంతవరకు ఉంటానండి. టేక్ కేర్ అండ్ బాయ్.